నమస్కారం. బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన, ఘన స్వాగతం పలికిన విద్యార్థులు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుండి పలువురు బీజేపీలో చేరిక, కండువా వేసి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నిర్మల్ జిల్లాకు జాతీయ అవార్డు రావడం అభినందనీయం. కలెక్టరేట్లో కలెక్టర్ను అభినందించిన ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల. భీమన్నగుట్టను కాపాడి ముదిరాజులకు అప్పగించాలి. జిల్లా ముదిరాజుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష. మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్మల్ జిల్లాలో పర్యటించారు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు సైన్స్ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనలను మంత్రి తిలకించారు. ప్రతి ఒక్క విద్యార్థి చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అంతకుముందు మంత్రికి పాఠశాల విద్యార్థులు కవాతుతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు బీజేపీలో చేరారు. సారంగపూర్ మండలం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు రాజీనామా చేసి పలువురు నాయకులు బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇందులో పెండల్దరి గ్రామ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ సిద్ధం గంగారాం, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏఎంసీ డైరెక్టర్ ఆత్రం నాగారావు, ముఖ్య నాయకులు ఆనందరావు, సోనే రావు, లింగాపూర్ గ్రామానికి చెందిన ముఖ్య నాయకులు గంగాదాస్, నవీన్, ఇప్పలచెల్మ గ్రామానికి చెందిన గణేష్, దేవరావు, తులసీరాం బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తాజా మాజీ ఎంపీటీసీ నారాయణ, నాయకులు సతీష్తో పాటు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాకు జాతీయ అవార్డు రావడం ఎంతో అభినందనీయమని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల అన్నారు. జాతీయ స్థాయిలో నిర్మల్ జిల్లాకు జల సంచాయి, జల భాగీదారి అవార్డు రావడం అభినందనీయమని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన కలెక్టర్ అభిలాష అభినవ్ను ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ కలెక్టరేట్లో అభినందించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డు లభించడం పట్ల జిల్లా అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని భీమన్నగుట్టను కాపాడి ముదిరాజులకు అప్పజెప్పాలని ముదిరా సంఘ నాయకులు రిలే నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరతరాలుగా భీమన్నగుట్ట ప్రాంతం ముదిరాజులకు సంబంధించిందని, దాన్ని కొందరు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. సంవత్సరంలో 2 సార్లు భీమన్న దేవుని పండుగ నిర్వహిస్తామని, ఈ పండుగ కోసం ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ముదిరాజులు వస్తుంటారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భీమన్నగుట్టను ముదిరాజులకు అప్పజెప్పాలని, రానున్న రోజుల్లో ధర్నాలు ఉధృతం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుంకర్ రాజేష్, వై సాయన్న, దొంతుల శేఖర్, సుంకర్ సాయి, రమేష్, డాగ అర్జున్, సుంకర్ చరణ్, సుంకరి ఆనంద్,
దాసరి శంకర్, డి సాయి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సేవ్ భీమనగుట్ట అనే కార్యక్రమం ద్వారా శాంతియుత రిలే నిరాదీక్ష కార్యక్రమాలు నేటి నుండి చేయడం జరుగుతూ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా మరి పూర్వీకుల నుండి మరి జీవనాధారంగా 2003 జనవరి 7వ తారీఖున గౌరవ పార్లమెంటు సభ్యులు ఆనాడు వారికి ఇస్తే మరి దాన్ని 13/3/2003 ఉత్తర్వులు ఇచ్చి 63 ఎకరాల 11 గుంటలు మీకు పండ్లు తదితర వాటిని పెంచుకొని అటవీ మరి ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి మీరు చేసుకోండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి అట్టి భూమిలో మరి వారి జాతికి చెందినటువంటి ముదిరాజులకు ఇవ్వకుండా ఇతరులకు కేటాయిస్తూ అన్యక్రాంతం చేస్తున్న సందర్భంలో మరి అనేక సార్లు జిల్లా కలెక్టర్ గారికి స్థానిక నాయకులకు ప్రజాప్రతినిధులకు ఇవ్వడం జరిగింది. వారెవరు కూడా బిడజీవన పట్టించుకోకుండా మరి ఈరోజు పరిస్థితి ఏంటంటే అక్కడ మరి ఏ విధమైనటువంటి మిగులు భూమి కరవేర్చే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే ముదిరాజు కులస్తులు అధికంగా ఉన్నారని చెప్పుకుంటున్నప్పటికీ మరి ముదిరాజులకు మాత్రం ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. కాబట్టి మరి కనీసం నిర్మల్లోనైనా మరి మా భూమిని ఆ భీమన్న అనేటువంటి ఆరాధ్య దైవంగా మరి ఇంటి దైవంగా కొలుస్తున్నటువంటి ముదిరాజులకు మరి ఆ భూమి దక్కాలి, లేకపోతే శాంతియుత ర్యాలీ మరి పరిణామాలు తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడైనా మరి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మా భూమిని మాకు కేటాయించాలని చెప్పి సందర్భంగా సంవత్సరం మరి జూన్ మాసము తర్వాత ఈ డిసెంబర్ మాసంలో ముదిరాజులు ఈ జిల్లా కేంద్రమే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి మరి అటు ఆదిలాబాద్ నుంచి నేరేడుగొండ, ఇటు మరి నిజామాబాదు కామారెడ్డి నుంచి మరి ఇటు బాల్కొండ నుంచి కూడా, అదేవిధంగా ఇటు ఖానాపూర్ ఇటు బుధోల్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి వేల సంఖ్యలో దాదాపు 15-20 మంది వస్తారు. కాబట్టి అక్కడ ఉన్న స్థలం చాలా తక్కువగా అనిపిస్తుంది. కాబట్టి మరి అటవీ ప్రాంతం మీద మరి ఎవరికి ఆయన హక్కు ఉన్నదంటే అది ముదిరాజులకు. కాబట్టి దాన్ని మాకి కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మాకు అక్కడ పూర్వీకులు చెప్పేటోళ్ళు మేము కూడా చూసినాం. అక్కడ భీమన్న పాదం అని ఉండే, మరి అక్కడ కొందరు ఎవరో ఉండేవాళ్ళు దాన్ని ధ్వంసం చేస్తే వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ భీమన్నకు సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించి మా పెద్ద మనుషులంతా అక్కడ మరి కొన్ని స్తంభాలతో నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ మరి విగ్రహం ఉంది, దాని పక్కనే పెద్దమ్మ ఆలయం కొరకు కూడా దానికి సంబంధించి దాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అది కూడా ఉన్నది. కాబట్టి మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు, ప్రజాప్రతినిధులు కూడా దృష్టిలో పెట్టుకొని మరి మా భూమిని మాకు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. భీమన్నగుట్ట గురించి జరుగుతున్నటువంటి పోరాటం ఈరోజు ఇది కాదు, నాడు దాని గురించి మా పెద్దలు చెప్పేవారు. అక్కడ మా ముద్రాజుల ఆరాధ్య దైవం భీమన్న ఉన్నప్పటికీ అక్కడ చెట్లు చెరాలు పండ్లు తీసుకొచ్చి ఇక్కడ నిర్మలమ్ముకుంటూ జీవనోపాధి సాగిస్తున్న ముద్రాజులు ఆ రోజు ఇప్పుడు దాన్ని అన్యక్రాంతం గురి చేసి ఇటు ముద్రాజులకు ఎలాంటి జీవన ఆధారం లేకుండా చేసినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా భూమి మాకు కేటాయించాలా, లేని పక్షంలో ఎంతటి సాహసానికైనా మేము పూనుకుంటామని సభాముఖంగా తెలియజేస్తూ జై ముగిస్తున్నాం. టీఎన్జీఓ అధ్యక్షులు వెలుమల ప్రభాకర్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ సంఘ భవనంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పలువురు శాల్వా పుష్పగుచ్చం ఇచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూడారి రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీలు ఎస్ మోహన్ రెడ్డి, మీరా జగదీశ్వర్, నిర్మల్ రూరల్ యూనిట్ కార్యదర్శి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన, ఘన స్వాగతం పలికిన విద్యార్థులు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుండి పలువురు బీజేపీలో చేరిక,
కండువా వేసి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నిర్మల్ జిల్లాకు జాతీయ అవార్డు రావడం అభినందనీయం. కలెక్టరేట్లో కలెక్టర్ను అభినందించిన ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల. భీమన్నగుట్టను కాపాడి ముదిరాజులకు అప్పగించాలి. జిల్లా ముదిరాజుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.